అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. కాదు, ఇంత నవ్విస్తుంటారు కదా, మిమ్మల్ని ఏడిపించే వాళ్ళు ఎవరు లేరా ఇండస్ట్రీలో ఇనిషియల్ గా? ఇప్పుడు ఒక అవార్డ్ ఫంక్షన్ రోజు నవదీప్ అను అల్లు సురేష్ పొట్టోడు ఒకడు వచ్చాడు, అందం లేదు ఏం లేదు, వాడు స్టార్ అంట, వాడికి అవార్డు వచ్చింది అని చెప్పి సీరియస్ గా ఒక మాట అనగానే మీరు కూడా రియాక్ట్ అయ్యి ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి? అది జస్ట్ ముందు అనుకొని చేసింది అది. అదే ఇంకా లేకపోతే వాళ్ళు మన ఎందుకు అంటారు. అంటే అనేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా, ఎంత అనుకొని చేసినా. పెద్దగా ఏమనిపించాలన్నా ఇప్పుడు అట్లాంటి మనం ఫస్ట్ హృదయకాలం సినిమా చేస్తామంటే ఇంక అంతకంటే సోషల్ నెట్వర్క్ మీడియాలో చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఎంచుకున్నది చాలా పెద్దది, ఇలాంటివన్నీ తెలుగు అవుతుంటాయి. దానికోసం అంటే మనం ఈ జర్నీ ఆగిపోద్ది. ఓకే, సో ఇది వేరే హీరోయిన్స్ వింటే నాతో సినిమా తీయరు. ఇంకో డైలాగ్ ఏదో చెప్తారు, అందం కాదురా అందం, మనిషి బతకడానికి కావాల్సింది అన్నం, అందం కాదు. ఓకే, అందరు అక్కడే ఉన్నారు. చిరంజీవి గారు అసలు తర్వాత నేను చూసేప్పుడు నాకు భయం వేసింది. లానగానే తక్కువ అందరు క్లోజ్ షాట్లు వేసారు, అందరు ఉన్నారు పక్కన ఉన్నారు. తర్వాత నా కొబ్బరి మంట సినిమాతో నేను చెప్తా అన్నప్పుడు అందరు నవ్వుతారు. ఓకే, అలా అన్న అంత పెద్ద ఫంక్షన్ లో చేయడం ఎక్కువ అన్న, మనం బాధపడ్డా భయం వేసింది. నాకు భయం వేసింది. తర్వాత సరే ఏదో అనుకుని చేసాం గానీ బా ఏంది అదేంటి అలాంటి దాంట్లో చాలా హ్యాపీ. అంటే ఇవన్నీ యాదృచ్ఛికంగా అన్ని జరిగినాయి. ఓకే, సో మా అందరి కోసం లాస్ట్ లో సిగ్నేచర్ స్టెప్ తప్పకుండా ఫ్లోర్ మూమెంట్ కూడా చేయాలి. అది నెక్స్ట్ మీ సోదర వచ్చినప్పుడు చెప్పేస్తాం ఫ్లోర్ మూమెంట్. అసలు డాన్స్ మర్చిపోయారా లేకపోతే డాన్స్ అలానే కంటిన్యూ చేస్తానని చెప్పారు కాబట్టి ఆ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉందో లేదో టెస్ట్ చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, సంపూతో కాసేపు సరదాగా స్టెప్ లేపిద్దామా? డన్. ఇప్పుడు టైంకి సోదర మూవీ టీం కూడా వచ్చారు కాబట్టి వాళ్ళతో కూడా సిగ్నేచర్ స్టెప్ వేపిద్దాం, అప్పుడే సినిమా హిట్ అవుతుంది. సో లెట్స్ జాయిన్ డైరెక్టర్ మోహన్ గారు అండ్ మీ బ్రదర్ సంజోష్ ఆల్సో. ప్లీజ్ వెల్కమ్ సుమన్ టీవీ. సంపు, ఇది హృదయకాలయం ప్రమోషన్స్ కాదు, ప్రమోషన్స్. సో వీళ్ళిద్దరు దాంట్లో బ్రదర్స్ గా చేశారు, అన్నదమ్ముళ్ళు. అట్ ది సేమ్ టైం డైరెక్టర్. సో డైరెక్టర్ గురించి చెప్పాలి అంటే మీ అందరికి ఎంతో ఇష్టమైన యాక్టర్ మధునందన్. మీ అందరికి తెలిసే ఉంటుంది, నితిన్ మూవీలో ప్రతి మూవీలో మధునందన్ లేకపోతే ఆ కాంబినేషన్ వర్కౌట్ అవుదని ప్రతి ఒక్క డైరెక్టర్ ఫీలింగ్ కాబట్టి, అండ్ ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు కాంబినేషన్. సో వాళ్ళ బ్రదరే ఈ డైరెక్టర్ అనమాట. సో మధునందన్ గారు, మీరు కూడా ఈ మూవీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో బ్రదర్, విష్ యూ గుడ్ లక్. ఫస్ట్ మూవీతో బర్నింగ్ స్టార్ పెట్టారు కాబట్టి థియేటర్ లో బాగానే బర్న్ అవుతుంది డెఫినెట్ గా. సో విష్ యూ గుడ్ లక్ అండ్ విష్ యూ గుడ్ లక్ బ్రదర్. ఆల్రెడీ బిఫోర్ బేవర్స్ చేశారు, బేవర్స్ ఫిలిం చేశారు, అండ్ దిస్ ఈస్ యువర్ సెకండ్ మూవీ. సో అది సంపూర్ణేష్ బాబు గారితో చేశారు కాబట్టి, అండ్ థియేటర్ లో రెస్పాన్స్ గురించి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు బయట ఎలా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం సంపు ఆ యాంగిల్ లో కాకుండా ఈ యాంగిల్ లో కనిపించారు కాబట్టి బలగం అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బాబు మోహన్ గారిని పెట్టారు, అండ్ గెటప్ సీను, బాబా భాస్కర్ మాస్టర్, ప్రతి ఒక్కళ్ళు కనిపించారు. ఎందుకు అనిపించింది ఏంటో తెలియదు, అలనాటి తారాలను ఒకసారి తీసుకొచ్చి స్క్రీన్ మీద మళ్ళీ చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సోదర. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.